ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే ఆ చదువు వ్యర్థం, జీవితానికి ఒక అర్థం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆధునిక టెక్నాలజీని కూడా నేర్పిస్తున్న విద్యా సంస్థలు శ్రీవత్సల్ గురుకుల విద్యాలయాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కుంట మున్సిపల్ పరిధిలో ఉన్న శామర్పేటలో శ్రీవత్సల్ గురుకుల విద్యాలయం ఉన్నది. మనము ఒకసారి సందర్శిద్దాం. శ్రీవత్సల్ గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ సంధ్యారాణి మేడం గారు ఉన్నారు. వారిని అడిగి యోగాతో పాటు ఇంకా ఏమేమి యాక్టివిటీస్ నేర్పిస్తారో తెలుసుకుందాం. నమస్కార్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. అండ్ Srivatsal Gurukul itself is a integrated syllabus. Okay, we follows the NEP curriculum, NEP as a comprehensive education policy as well as Sanatana Dharma. Okay, we will give importance for both. Okay, what is a Sanatana Dharma? Okay, so through this Sanatana Dharma in the sense Vidya Sadvidya. ఓకే, విద్యతో పాటు సద్విద్య, అలాగే సదాచారం. ఓకే, ఇలా అంటే మేము సదాచారంలోకి ఏమొస్తాయంటే లైక్ శ్లోకాస్ వస్తాయి మీకు. మండే లింగాష్టకం, ట్యూస్డే హనుమాన్ చాలీసా, దత్తాత్రేయ శ్లోకాసు, ఇలా ప్రతి శ్లోకాన్ని చార్ట్ చేస్తారనమాట. పిల్లలు మార్నింగ్ లేవగానే కరాగ్రే వసతి చేయడము, అలాగే భూమాతకి నమస్కారం చేయడము, తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, గ్రాండ్ పేరెంట్స్కి నమస్కారం చేయడము, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే నవ్ డేస్లోని చాలామంది దగ్గర మనం ఈ రెస్పెక్ట్ అనేది చూడలేకపోతున్నాం. ట్రెడిషన్ నెమ్మదిగా ఫేడ్ అవుతూ వెళ్తుంది. ఆ ఫేడ్ అవుతున్న ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కూడా మనం క్రియేట్ చేయాలి అంటే అది స్కూల్ నుంచి. ఎప్పుడు ఒక కిడ్ ఏం చేస్తాడంటే ఇంట్లోని పేరెంట్స్కి ఎంత బాగా వింటాడో టీచర్ దగ్గర నుంచి కూడా అంతే బాగా వింటాడు. విన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్కూలే వాళ్ళకి అది నేర్పించగలగాలి. ఓకే, దానికి చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు యోగా మాత్రమే కాదు, ఈరోజు యోగా కాబట్టి యోగా ఒకటి మాత్రమే చెప్పుకోము, యోగా చాలా బాగా చేస్తారు మా పిల్లలు. అలాగే యోగాతో పాటు కరాటే ఉంటుంది, కరాటే క్లాసెస్ ఉంటాయి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి. ఓకే, స్పోర్ట్స్ ఇన్ ద సెన్స్ మీకు కబడ్డీ ఉంటుంది, ఖోఖో ఉంటుంది. ఓకే, ఇవి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వెళ్ళి ప్లే చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఓకే, సో వీటితో పాటు మా చైర్మన్ సారు, మా డైరెక్టర్ సారు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫిజికల్ యాక్టివిటీస్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కరోజు కూడా గేమ్స్ పీరియడ్ లేకుండా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే పిల్లలు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు 8 లేదా 9 పీరియడ్లు లేదా మొత్తం అంతా కూడా స్టడీస్ మీదే వాళ్ళు ఉంటారు. ఆ స్టడీస్ మీద ఉన్న తర్వాత వాళ్ళకి కూడా రిలాక్సేషన్ ఉండాలి. అంతేగాని ఓన్లీ క్లాసెస్లో కూర్చోబెట్టడము, క్లాసెస్లో లెక్చర్ మెథడ్లో ఇవ్వడము, ఇది కిడ్కి సరిపోదు. ఎప్పుడు వాళ్ళ మైండ్ యాక్టివ్ అవ్వాలి, వాళ్ళ మైండ్ అలాగే బాడీ కూడా బాగా రిలాక్స్ అవ్వాలి అంటే కంపల్సరీగా అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. సో ఈ అదర్ యాక్టివిటీస్ కోసం కరాటే అవనివ్వండి, యోగా అవనివ్వండి, ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇవి లేకుండా స్పోర్ట్స్ పీరియడ్స్ కానీ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి లేకుండా ఎప్పుడు కూడా మేము మెయింటైన్ చేయడం జరగదు. చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వీటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం, నా పేరు స్వాతి. ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొదలుపెట్టింది 2015లో మొదలుపెట్టారు. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం 21వ తారీఖు జూన్లో మనము యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. జూన్ 21వ తారీఖునే యోగా దినోత్సవం జరుపుకోవడానికి కారణము ఉత్తరార్ధగోళంలో పగటి సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజే మనము యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ యోగా చేయడం వల్ల మనకు శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవడమే కాకుండా మానసిక సంతులన స్థితి కూడా పెంపొందించుకోవచ్చు. మనం మానసిక సంతులన స్థితి ఎందుకు పెంపొందించుకోవాలంటే ఈ రోజుల్లో చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు క్షణిక ఆవేశంలో ఆలోచన శక్తి లేకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే వాళ్ళకు మానసిక సంతులన స్థితి లేకపోవడం వల్ల. అందుకే ఈ యోగా అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మనము 10-15 నిమిషాలు మన సమయాన్ని కేటాయిస్తే
మన మానసిక సంతులన స్థితిని మనము సరిగ్గా ఉంచుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఓన్లీ చిన్నవాళ్ళకని కాదు, చిన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి యోగా అనేది చాలా అవసరం. ఈ యోగా అంతర్జాతీయ యోగా డే దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ 10-15 నిమిషాలు వాళ్ళ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ మానసిక సంతులతను పెంచుకోవడానికి 15 నిమిషాలు కేటాయించి యోగా చేసి ఈ అవేర్నెస్ని కూడా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Namaskar. Every year on June 21st, people all over the world celebrate International Yoga Day. To raise awareness of the value and advantages of the yoga, the United Nations proclaimed a June 21st on International Yoga Day in 2014, following a proposal by Prime Minister Sri Narendra Modi ji of India. There are many importance of yoga in daily life. It encourages the mental clarity and the reduce the stressness. Next, yoga enhances your memory, focus and concentration. It improves the health by increasing blood circulation. Yoga increases the immunity, flexibility. Okay, next, bringing our souls together with the divine. What is the word yoga means? It incorporates several breathing exercise, asanas and meditation that enhances our focus, memory, flexibility and general well-being. Our school has joined many others that have adopted yoga as a regular practice. This is because yoga cultivates the self-control and inner power and physical health, all of which are necessary for a promising future. Our school has main motto Vidya Sadvidya Sadacharam. విద్యలో మేము నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు మోడర్న్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ శ్లోకాస్, సద్విద్యలో శ్లోకాస్ నేర్పిస్తాము. Namaskar everyone. I am Sai Samantha from grade 10th from Srivatsal Gurukul Vidyalaya. Here to introduce about my school, Srivatsal Gurukul. I am very proud to say a student of Srivatsal Gurukul Vidyalaya. Here, very experienced teachers, and they teach us Sadvidya, Vidya, and curricular, co-curricular activities, sports, yoga, taekwondo. For refreshing our mind, not only studies, they will teach us moral values and Sadacharam. Every week we have classes. Every day we have classes about Sadacharam. Every day morning in assembly we will chant slokas. They will teach us Mahabharatam, Ramayanam, everything about gods. Very devotional school. Proud to be in SVGV, Srivatsal Gurukul Vidyalaya. Thank you. 1 month is karate class, yoga class and art and craft class and dance class. Namaskar everyone. My name is Sai Prince Reddy. I am staying in third grade. My school name is Srivatsal Gurukul Vidyalaya. Every weekly once have a classes. Karate class, drawing class, art and craft class, abacus class, French class, యోగా క్లాస్. థ్యాంక్ యూ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. నమస్కార్, నా పేరు దివ్యాన్స్ రెడ్డి. నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు యోగా సందర్భంగా ఇక్కడ యోగా నేర్పించారు. ఇక్కడ చాలా బాగుంది. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. Namaskar everyone, my name is T. Manish Reddy and I am from 10th grade. I can proudly say that I am from Srivatsal Gurukul Vidyalaya. Here our school teaches many extracurricular activities and many useful things. Here our principal ma'am Sanjarani ma'am and our director sir Rajesh sir is very cooperative. They will visit us regularly and gain us and help in gain us our knowledge. Not only in subjects, they conduct us extracurricular activities like yoga, Sadacharam, games. By playing games, our mind will be very refreshing, and by yoga, our mind felt relaxation and our body will be very flexible. ఇంకా చెప్పాలంటే మాకు ఓటీ సబ్జెక్ట్ ద్వారా కాదు, మేము లైఫ్లో ఏం సాధించాలన్నా ఇక్కడ వాళ్ళు మమ్మల్ని కోఆపరేట్ చేస్తారు. హెల్ప్ చేసి మా లోపల ఏ టాలెంట్ ఉందో వాళ్ళు మమ్మల్ని గుర్తించి ప్రయోజకుల్ని చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ శ్రీవత్సల్ గురుకుల్ విద్యాలయ టు చూసింగ్ మీ యాజ్ దేర్ స్టూడెంట్. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. మై నేమ్ ఇస్ శివాంశి. ఐ యామ్ ఫ్రమ్ గ్రేడ్ 3rd. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. భారతదేశ మూలమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తమై 200 దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం. ఈరోజు జరిగిన శ్రీ వత్సల్ గురుకుల విద్యాలయంలో
యోగా డేలో చాలా ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు వారి మాటల్లోనే వారి నడవడికలోనూ భారతీయత ఉట్టిపడుతుంది. ఇలాంటి పాఠశాలలు మరిన్ని ఉండాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.